నమస్కారం. శ్రీ మహావిష్ణువుకు సంబంధించి దశావతారాలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ శ్రీమద్భాగవతాన్ని, గరుడ పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే విష్ణుమూర్తికి సంబంధించి అనేక అవతారాలు చెప్పడం జరిగింది. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రకమైన అంతరార్థం దాగి ఉంది. శ్రీ మహావిష్ణువు అవతార స్వరూపాలను బుధవారం సందర్భంగా స్మరించుకుంటూ విష్ణుమూర్తికి సంబంధించిన ఏ అవతార స్వరూపం అనుగ్రహమైనా పొందటానికి ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకోవాలి. శ్రీ మహావిష్ణువు మొట్టమొదటిసారిగా ఈ భూమండలంలో వచ్చినటువంటి అవతారము కౌమార అవతారము. కౌమార అవతారమే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మొట్టమొదటి అవతారం. కౌమార అవతారం, దీన్నే కుమార అవతారం అనే పేరుతో పిలుస్తారు. ఏంటి ఈ అవతారం అంటే, శ్రీ మహావిష్ణువు సనక, సనందన, సనత్కుమార, సనస్సు జాతులనేటటువంటి బ్రహ్మమానస పుత్రులుగా అవతరించాడు. సన అంటే ప్రేమ అని అర్థం. సృష్టిలో ప్రేమతత్వాన్ని తెలియజెప్పే అవతారం ఈ కుమార అవతారం. వీళ్ళంతా బ్రహ్మజ్ఞానులు, అంటే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలని విష్ణుమూర్తే బ్రహ్మమానస పుత్రులుగా అవతరించాడు. యవ్వన దశకు ముందున్న దశ కౌమార దశ. అందుకే ఈ కౌమార దశలో బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనక, సనందన, సనత్కుమార, సనస్సు జాతులు మనందరికీ కూడా దర్శనమిస్తారు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు ఇంకొక అద్భుతమైనటువంటి అవతారంతో విశేషమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు. అదే యజ్ఞవరాహ అవతారం. యజ్ఞవరాహ అవతారానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, తైత్తిరీయ ఉపనిషత్తు మనం తీసుకుంటే తైత్తిరీయ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి జలం, ఇలా సృష్టి క్రమం ఏర్పడిందని తైత్తిరీయ ఉపనిషత్తు చెప్తుంది. అంటే నీటి నుంచి భూమి పుట్టింది అని తైత్తిరీయ ఉపనిషత్తు చెప్తుంది. కానీ హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఏం చేశాడంటే, నీటి నుంచి భూమి వస్తే ఆ భూమిని మళ్ళీ నీటిలోకే తీసుకెళ్లాలని, చాపలాగా జుట్టి భూమిని నీటిలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాడు. అంటే సృష్టి క్రమాన్ని మార్చాలని హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ప్రయత్నిస్తాడు. సృష్టి క్రమం మారకుండా ఉండటానికి తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పిన విధంగా సృష్టి క్రమం సరైన స్థితిలో ఉండటానికి మళ్ళీ నీళ్లలో ఉన్నటువంటి భూమిని ఉద్ధరించి బయటికి తీసుకురావటానికి యజ్ఞవరాహ రూపంలో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించాడు. ఈ అవతారం ఏం సందేశం ఇస్తుందంటే, సృష్టి క్రమాన్ని పరిరక్షించేటటువంటి అద్భుతమైన సందేశం ఇస్తుంది. ఆ తర్వాత విష్ణుమూర్తి అవతారం ఏంటంటే నారదావతారం. సాక్షాత్తు విష్ణుమూర్తే నారదుడిగా అవతరించాడు. నారద భక్తి సూత్రాలు కూడా అవే మనకు చెప్తాయి. అంటే భక్తి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పటానికి విష్ణుమూర్తే నారదావతారంలో ఆవిర్భవించాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి అవతారం నరనారాయణ అవతారం. అంటే విష్ణుమూర్తే నరనారాయణులుగా అవతరించాడని శ్రీమద్భాగవతంలో, గరుడ పురాణంలో చెప్పారు. నరనారాయణులుగా విష్ణుమూర్తి ఎందుకు అవతరించాడంటే తపస్సు ప్రాధాన్యతను చెప్పాడు. తపస్సు ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి నరనారాయణులుగా అవతరించాడు. ఆ తర్వాత విష్ణుమూర్తికి సంబంధించిన అవతారం కపిల అవతారం. శ్రీ మహావిష్ణువు కపిల మహర్షిగా ఆవిర్భవించాడు. కపిల మహర్షి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతార స్వరూపం. ఎందుకు ఆవిర్భవించాడు? కర్దమ ప్రజాపతి, దేవహూతి దంపతులకి కపిల మహర్షిగా విష్ణుమూర్తి ఎందుకు ఆవిర్భవించాడు, ఎందుకు పుట్టాడంటే, సాంఖ్యయోగం అని ఒక ప్రత్యేకమైన యోగం ఉంది. దీన్నే సాంఖ్యశాస్త్రం అంటారు. ఈ సాంఖ్యయోగం, సాంఖ్యశాస్త్రాన్ని ప్రపంచానికి అందించడానికి విష్ణుమూర్తి కపిల మహర్షి అవతారంలో వచ్చాడు. ఈ సాంఖ్యయోగం గొప్పతనం ఏంటంటే, సృష్టి జీవన క్రమం మొత్తం కూడా ఈ సాంఖ్యయోగంలో ఉంటుంది. తల్లి గర్భంలోకి శిశువు ఆత్మ వచ్చినప్పటి నుంచి సృష్టికి సంబంధించిన సమస్త విజ్ఞానము ఈ సాంఖ్యయోగంలో ఉంటుంది. అందుకే సాంఖ్యయోగం ద్వారా జ్ఞానాన్ని అందించడానికి కపిలావతారంలో విష్ణుమూర్తి వచ్చాడని శ్రీమద్భాగవతం మనకు తెలియజేస్తుంది. ఆ తర్వాత విష్ణుమూర్తి దత్తాత్రేయ అవతారంలో అవతరించాడు. దత్తాత్రేయుడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే. ఆన్వీక్షికి అని ఒక ప్రత్యేకమైన విద్య ఉంది. దీన్నే బ్రహ్మ విద్య అంటారు. ఈ ఆన్వీక్షికి అనే విద్యను ప్రపంచానికి చాటి చెప్పటానికి, బ్రహ్మ విద్యను ప్రపంచానికి చాటి చెప్పడానికి దత్తాత్రేయ అవతారంలో వచ్చారు.
ఆ తర్వాత యజ్ఞదేవుడు అనే పేరుతో శ్రీ మహావిష్ణువు భూమి మీద ఆవిర్భవించాడు. యజ్ఞదేవుడు అనే పేరుతో యజ్ఞాలు జరుగుతున్న సమయంలో ఆవిర్భవించి ఏం సందేశం ఇచ్చాడంటే యజ్ఞానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజెప్పాడు. యజ్ఞ యాగాదుల ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చని ఆ యజ్ఞ తత్వాన్ని చాటి చెప్పిన అవతారం యజ్ఞదేవుడి అవతారం. అలాగే శ్రీ మహావిష్ణువు హయగ్రీవ అవతారంలో ఆవిర్భవించి జ్ఞానం గొప్పతనాన్ని తెలియజేశాడు. జ్ఞానప్రాప్తిని లోకాలకు అందించడానికి హయగ్రీవ అవతారంలో ఆవిర్భవించాడు. ఇలా శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అవతారాలను శ్రీమద్ భాగవతంలో గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. విష్ణుమూర్తి మొత్తం 24 అవతారాలు ధరించి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రకమైన సందేశం ఇచ్చాడని శ్రీమద్ భాగవతము గరుడ పురాణం మనకు తెలియజేస్తున్నాయి. అయితే ఏ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కలగటానికైనా బుధవారం సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక విష్ణుమూర్తికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని, భావాన్ని పరిశీలిస్తే ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చతి సాగరం అంటే ఆకాశం నుంచి పడే ప్రతి బిందువు కూడా ఏ విధంగా అయితే సముద్రంలోకి వెళుతుందో అలాగే సర్వదేవ నమస్కారం కేశవ ప్రతిగచ్చతి అంటే ఏ దేవుడికి నమస్కారం చేసినా సరే అది సాక్షాత్తు కేశవుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని చేరుతుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి బుధవారం సందర్భంగా విష్ణుమూర్తి అవతార స్వరూపాలను, వాటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుంటూ ఏ శ్లోకాన్ని దీపారాధన చేశాక పఠించినట్లయితే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాము. మరి ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. శ్లోకం చదువుకోండి. శ్రీ మహావిష్ణువు ఉన్నటువంటి అన్ని అవతారాల్లో విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.